పొరపాటున ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి 100 అబద్ధాలు ఆడాలి. పొరపాటున మా పతి గారికి చెప్పిన ఒక్క అబద్ధానికి దానికి కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. మార్కెట్ లో దొరక మా శ్రీవారికి మొక్కజొన్న కంకిలు అయితే దొరికాయి. ఇంకేముంది, తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఎక్కువగా ఈ మొక్కజొన్న కంకిలతో చేసేవి 2 రకాలు, అయితే ఉడకబెట్టడం లేదా మొక్కజొన్న గారెలు. మా పతి గారేమో ఇవి 2 కాకుండా ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతున్న క్రిస్పీ కార్న్ ట్రై చేయాలి. ఈ క్రిస్పీ కార్న్ ట్రై చేసే ఓపిక ఉత్సాహం 2 లేవు. క్రిస్పీ కార్న్ కాకుండా ఇంకా వెరైటీగా ఏదైనా ట్రై చేస్తా అని చెప్పి 10 రోజులైంది. మా వారు రోజు అడగటం, నేనేమో ఏదో ఒక కారణం అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. 10 రోజులైనా ఫ్రిడ్జ్ లో ఇంకా ఒక మూలను కూర్చుని మూలుగుతున్న ఆ మొక్కజొన్న కంకిని చూసి మా శ్రీవారికి వచ్చిన కోపం అంత ఇంత కాదండి బాబు. ఇంకా రోజు ఈ అబద్ధాలు ఏం చెప్తామని చెప్పి ఈ రోజు అయితే మా వారికి ఇష్టమని క్రిస్పీ కార్న్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఫెయిల్ అయిద్దేమో అనుకున్నాను. ఈ క్రిస్పీ కార్న్ తిన్న తర్వాత అబ్బా మా పత్తి గారు చెప్పినప్పుడే ట్రై చేస్తుంటే బాగుండేది